కనబడతా ఉన్నది. సో అక్కడ ఉన్నటువంటి ఆ వెహికల్ పైన ముగ్గురు వ్యక్తులు సైతం కూడా చివరి వరకు ప్రయత్నం చేసిన టికెట్ కోసం. ఒకరేమో మొదటి నుంచి అజరుద్దీన్, గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి అయినటువంటి అజరుద్దీన్, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్నటువంటి నవీన్ యాదవ్ తో పాటు ఆ కార్పొరేటర్ ఎవరైతే రహమత్ నగర్ సంబంధించినటువంటి కార్పొరేటర్ అయినటువంటి సిఎన్ రెడ్డితో పాటు మరికొంతమంది ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఇక్కడ ర్యాలీగా బయలుదేరినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనపడతా ఉన్నది. సో ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ర్యాలీ ద్వారా ఇంత యొక్క బల ప్రదర్శన చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పటికే ఒక రకమైనటువంటి సంకేతాలని జనాల్లోకి పంపించుకునేందుకు, అంటే మా సంబంధించినటువంటి బలగం ఇది అని చెప్పేసి కూడా ఒక ర్యాలీ ద్వారా, ఈ సంబంధించినటువంటి నామినేషన్ ర్యాలీ ద్వారా చూపెట్టుకున్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సరే ఏదేమైనప్పుడు కూడా ఒక పక్కన బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మధ్యలోనే ప్రధానమైనటువంటి పోటీ అయితే ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది. సో నిన్ననే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయినటువంటి లంకల దీపక్ రెడ్డి నిన్న నుంచి ఒక ప్రచారం కొనసాగుతున్నప్పుడు కూడా ఇక్కడ ప్రధానంగా రెండు సంబంధించినటువంటి పార్టీల మధ్యలో హోరాహోరీగా పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సరే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సెంటిమెంట్, దాదాపుగా 2 సార్లు ఓడిపోయినటువంటి నవీన్ యాదవ్ కావచ్చు, భర్త చనిపోయినటువంటి సెంటిమెంట్ పైన బరిలోకి దిగుతున్నటువంటి మహగంటి సునీత కావచ్చు. సో వీళ్ళిద్దరి మధ్యలో తీవ్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి అవకాశం కనబడతా ఉంది. కాసేపటి క్రితమే దాదాపుగా 10:30కి మొదలైనటువంటి ర్యాలీ ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున కూడా కొనసాగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆ సంబంధించినటువంటి ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ సంబంధించినటువంటి దానిపైన వీళ్ళందరూ కూడా కనబడతా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా నవీన్ యాదవ్ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్, అలాగే అజరుద్దీన్, అలాగే సిఎన్ రెడ్డి కూడా అక్కడ కనబడతా ఉన్నారు. సరే వాళ్ళు అందరూ కూడా ర్యాలీగా బయలుదేరడం జరిగింది. పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వాళ్ళందరూ కూడా